రోగుల స్వస్థత కొరకు ప్రార్థించడం ఎలా? ప్రైజ్ ద లార్డ్. రోగుల స్వస్థత కొరకు అమ్మ ప్రేయర్ చేస్తున్నారు. అందరం ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకున్నాము స్వస్థతల వరకు. స్తోత్రామి 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమైన తండ్రి, నీకు స్తోత్రము దేవా, స్తోత్రములు నాయన. నువ్వు గొప్ప దేవుడివి, పరిశుద్ధుడివి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు నాయన. అయ్యా ధవలవన్నడా, రక్తవన్నడా, 10,000 అతి సుందరుడవయ్యా, నీకు స్తోత్రము తండ్రి, స్తోత్రములు నాయన. ఎంతో మందిని బాగు చేసిన దేవా, సూచక్రియలు చేసి గొప్ప కార్యములు చేసి నువ్వు స్వస్థపరిచిన దేవా, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము దేవా, స్తోత్రములు నాయన. కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని, ఊసకళ్ళబడ్డ వారిని, అవిటి వాళ్ళని, చెవిటి వాళ్ళని, మోగవాళ్ళని, అనాథులని, వెధవరాళ్ళని, వికలాంగులని కాపాడిన నా గొప్ప తండ్రి, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి, స్తోత్రము. నమ్మదగిన దేవా, గొప్ప తండ్రి, యెహోవా రఫా నీ స్తోత్రము నాయన. స్వస్థపరిచే దేవానికి స్తోత్రము నాయన. అయ్యా ఒకప్పుడు నా ప్రభువా, నా యేసయ్యా, ఒకప్పుడు నా తండ్రి అయ్యా చచ్చిపోయిన లాజరుని సజీవుడిగా లేపిన దేవా, నీకు స్తోత్రము దేవా. అయ్యా రక్తసేవ రోగముతో ఉన్న స్త్రీని ముట్టి స్వస్థపరిచిన దేవా, నీకు స్తోత్రము నాయన. మోగవాడికి మాటలు ఇచ్చిన దేవా, నీకు స్తోత్రము నాయన. అయ్యా దావీదు కుమారుడా అని పిలిచినప్పుడు నాయన గుడ్డివాడు ప్రభువా, యేసయ్యా నా తండ్రి, నువ్వు నాయన వెనక్కి తిరిగి వచ్చి ఆ బిడ్డని స్వస్థపరిచిన దేవా, నీకు వందనాలు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడివి, పరిశుద్ధుడివి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము దేవా, స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. అయ్యా 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 గుండె జబ్బుతో, క్యాన్సర్తో, లివర్ జబ్బుతో, జ్వరంతో, బీపీతో, థైరాయిడ్తో, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న ప్రతి రోగిని ముట్టి స్వస్థపరిచినవు తండ్రి. అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు నా ప్రభువా. నీకు అన్ని సాధ్యమేగా, నా సాధ్యము లేదు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. నువ్వు కృప కలిగిన దేవా, నీకు స్తోత్రములు నాయన. నువ్వు కృపామయుడా, పరిశుద్ధాత్ముడా, నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. ఈ ప్రార్థన ఆలకించిన ఆయన, ఈ ప్రార్థన సయోగ్గున ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. ఈ ప్రార్థనకి ప్రతిఫలం, ప్రతి ఉత్తరము దయచేయి నాయన. రోగస్తులను ముట్టి స్వస్థపరుస్తున్న తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ ప్రార్థన ఆలకించి ఆశీర్వదించి మహిమపరిచి కృప చూపయ్యా. ఈ ప్రార్థనలో లేవనెత్తు నా ప్రభువా. ఈ రోజు నీకు ఇచ్చిన దయా కిరీటను బట్టి నీకు స్తోత్రములు నాయన. ఈ రోజు మరొక దయా కిరీటం, మరొక జీవా కిరీటం ఇచ్చి ఆశీర్వదించినవు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. నువ్వు కృప కలిగిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ ప్రార్థన ఆలకించి ఆశీర్వదించి మహిమపరిచి కృప చూపమని త్వరలో రానయ్యండ ప్రవేశ నామముల అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిచర్యలో మనమందరము వాడబడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.